వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. జస్ట్ ఐపీఎల్ అలాగే ఎలక్షన్స్ హవా మొదలవుతుందనగా ఫ్యాన్ వార్స్ మెల్లగా ఆగిపోతున్నాయి. అయితే అవంత ఈజీగా ఆగలేదు. రక్తంతో మొదలైన ఫ్యాన్ వార్స్ ఇవి. సిరాతో ఆపలేం. ఆగాలంటే మళ్ళీ రక్తాన్ని అడుగుతుంది. ఈ ఎపిసోడ్ యొక్క ర్యాండమ్ షిట్ సెగ్మెంట్ చూద్దాం. చదువుకొని వృద్ధిలోకి రావాలని పిల్లని పంపిస్తే లవ్వు గివ్వు అని తిరిగే వాళ్ళ పాలిట సింహస్వప్నం మారుతీరావు అంకుల్ వర్ధంతి సందర్భంగా నివాళి. ఇట్లు మారుతీరావు అంకుల్స్ ఫ్యాన్స్ అని ఒకటి పెడితే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక మర్డర్ చేసిన వాడికి సపోర్ట్ చేస్తున్నారంటే నీ మెంటల్ స్టెబిలిటీ అర్థం అవుతుందని జగన్ ఫ్యాన్ అన్నాడు. రే నీ డీపీకి నువ్వు మాటలకి సంబంధం ఉందేంట్రా అసలు అని ఒకటి అడిగాడు. చూపిస్తా ఆగ్రా. నెక్స్ట్ ర్యాండమ్ న్యూస్. ఆర్ఆర్ఆర్ సైడ్ క్యారెక్టర్ డిబేట్ ఇంకా క్లోజ్ అయిపోయిందనే చెప్పాలి. మొన్న జరిగిన ఆస్కార్స్ ఈవెంట్ లో నాటి క్లిప్ ప్లే చేశారు. అయితే స్పెసిఫిక్ గా రామ్ చరణ్ వైపు జూమ్ చేసిన పార్టే ప్లే చేయడంతో ఒక ఆర్సీ ఫ్యాన్ ఇలా అన్నాడు. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మురగటానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చి జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ. అప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్ ఈ వీడియో పెట్టి క్లోజ్ చేశాడు. RRR మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా सबकी एक्टिंग बहुत अच्छी है. जूनियर एनटीआर, चिरंजीवी सब साउथ के सुपरस्टार जूनियर एनटीआर और चिरंजीवी जी के जो सुपुत्र हैं उनका फिल्म आज लगी है. रवि किरण क्या नाम रामचरण భీమ్ నాయకుడు మెగా పవర్ స్టార్ త్వరలోనే ఆర్ఆర్ఆర్ లో భీమ్ ನೋಡಿ. ಅದರಲ್ಲೂ ಕೂಡ ಜೂನಿಯರ್ ಎನ್ಟಿಆರ್ ಅವರು ಮತ್ತೆ ಆತ ಚಿರಂಜೀವಿ ಅವರು ಸಂಗಲ್ಲ ರಾಮ್ ಚರಣ್ ಅವರು చిరంజీవి రామ్ చరణ్ చిరంజీవి గారు అబ్బాయి అవ్వడం వల్ల అంత పేరు కానీ నటుడుగా అంత పొటెన్షియాలిటీ ఎక్కడ కనపడలేదండి. మరి రామ్ చరణ్ ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఈ బతుకు. నెక్స్ట్ ర్యాండమ్ న్యూస్. అల్లు అర్జున్ గారు వైజాగ్ వచ్చిన సందర్భంగా బీచ్ రోడ్ దగ్గర ఎంత క్రౌడ్ ఎప్పుడు చూడలేదు. ప్యూర్ మ్యాడ్నెస్. అందరూ ఆ ఆ ఆ నరుస్తున్నారు. మేబీ వెనకాల నుండి ఎవరైనా పెడుతున్నారేమో అని ఆర్సీ ఫ్యాన్ గెలికాడు. అప్పుడు రే ఏ ఫ్యాన్స్ ఒకసారి వీడి సంగతి ఏంటో చూడండి రా. ఆర్సీ ఫ్యాన్డమ్ మొత్తం వీడు చెప్పిందే వినాలంటే నా అభిప్రాయం కాదు అని ఒకడు అంటే, ఒరే పెయిడ్ ర్యాలీ నా డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వలేదంటారా ఆర్ట్స్ అని పీబీ ఫ్యాన్ అన్నాడు. రెండు సైడ్లు బాగానే మేనేజ్ చేశాడు లేబర్ గార్డ్ అని స్పెల్లింగ్ మిస్టేక్స్ చూపించి వీడిని ముయించగా గ్యాంగ్ సైన్లు ఏ బ్రాండ్ లోగోలు ఇలాంటివి జనాల మీదకి రుద్దితే తప్ప ఎగ్జిస్టెన్స్ రాదు. వీడి బాట్స్ తో మనోళ్ళు డిస్కోల్ చేయడం, ఎగ్జిస్టెన్స్ కోసం డెస్పరేట్ గా ఉన్నాడని వీడిని ముయించుదాం అనుకుంటే ఎగ్జిస్టెన్స్ కోసం ఇప్పటికి కూడా నాన్న బాబాయ్ పేర్లు చెప్పుకొని బతికే ముష్టోడు కాదు, ఓన్ గా బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఐకాన్ స్టార్ అని అంటే వా ఏం పెయిడ్ ఎగ్జిస్టెన్స్ బిడ్డ అని రివర్స్ లో ముయించాడు. అప్పుడు ఇంకోటి వచ్చి వైజాగ్ ఎయిర్పోర్ట్ రూట్ అవాయిడ్ చేయండి అని ఈ వీడియో పెడితే ప్రభాస్ ఫ్యాన్ ఈ వీడియో పెట్టి ముయించాడు. ఎక్కడున్నారా? స్టూడియోలో ట్రాఫిక్ అప్డేట్స్ లో పోర్టుకెళ్లే ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పు. ఆ రూట్ ఖాళీగా ఉందిగా. నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా? ఇక నెక్స్ట్ ర్యాండమ్ న్యూస్. ప్రభాస్ హేటర్స్ మెనూ లిస్ట్ ఫర్ టేస్టింగ్ యూరిన్. బిగ్ బి, దీపిక, నాగశ్విన్, అశ్విని దత్, కమల్ హాసన్, దిశా పాట్ని అని నాని పెడితే హేటర్స్ వర్డ్ కట్ చేసి కరెక్టెడ్ అని ఏ ఫ్యాన్ హేమంత్ పెట్టాడు. అప్పుడు కూల్ కేక్ ఇన్ మై బయో అని నాని అంటే ఈ కేక్ ఇంకా దాచుకున్నావా అని హేమంత్. అది కాదు ఇది అని నాని. బర్త్డే కేకే కోస్తారని కాదని హేమంత్. ఇది కౌంటర్ అంట అని నాని. కౌంటర్స్ గురించి మార్క్స్ తప్ప బొచ్చురాని పిల్ల నాకు చెప్తున్నాడు అంటే ఎక్కడ నవ్వాలో చెప్తే నవ్వేసి వెళ్ళిపోతాం అని నాని క్లోజ్ చేశాడు. లాస్ట్ ర్యాండమ్ న్యూస్. లేజర్ ఫోకస్ అని మహేష్ బాబు ట్విట్టర్ లో ఫోటో పెడితే ప్రెసెంట్ జనరేషన్ లో లుక్స్ పరంగా వీళ్ళిద్దరి తర్వాత ఎవడైనా అని ఆర్సీ ఫ్యాన్ గెలికాడు. ప్రెసెంట్ లుక్స్, యాక్టింగ్, డాన్స్, క్రేజ్ విషయంలో బాయ్ కింద ఎవరైనా అంటే డాన్స్ ఓకే బట్ లుక్ వైజ్ విజయ్ దేవరకొండ కింద ఎవరైనా, లుక్స్ వీడీకే, యాక్టింగ్ నాని, డాన్స్ ఏ, క్రేజ్ ప్రభాస్ అని ఒకడు అన్నాడు. స్టైలిష్ స్టార్ ట్యాగ్ అంటే లుక్స్ అల్లు అర్జున్, నేషనల్ అవార్డ్ అంటే యాక్టింగ్ అల్లు అర్జున్, డాన్స్ అల్లు అర్జున్, పుష్ప మేనరిజం, శ్రీవల్లి స్టెప్ క్రేజ్ అల్లు అర్జున్, ట్విట్టర్ కి వచ్చి క్రేజ్ అని రుద్దితే క్రేజ్ అయిపోదంటే బావిలో కప్ప ఫోటో పెట్టాడు. సేమ్ కామెంట్ రిపీట్ చేస్తే ఓర్ని అమ్మ సెల్ఫ్ ట్రోల్ చేసుకుంటున్నావు ఏంట్రా అన్నాడు. స్పెషల్ షో ఫుల్ చేయలేరు గానీ క్రేజ్ అంట మా కింద బతకండి అంటే డే 100 crores ఎన్ని ఉన్నాయిరా మీకు, ఒక పని చేయండి అన్ని మూవీస్ రీ రిలీజ్ చేసుకోండి అప్పుడు ప్రభాస్ని దాటుతాడంటే BB2 కలెక్షన్స్ చూసి ఫ్యాన్ అయినట్టు ఆ రిప్లై ఏంట్రా లేబరోడా, మా రీ రిలీజ్ స్పెషల్ షోస్ రికార్డ్స్ కొట్టే వరకు ఎక్కడ బతకాలో తెలుసుగా అన్నాడు. అప్పుడు నాని వచ్చి కామెంట్ ద బిగ్గెస్ట్ మ్యూచువల్ ఫ్యాన్ బేస్ ఇన్ ఆఫ్లైన్ అని అడిగితే PKPB, PBMB, MBNTR అన్నాడు. PB వరుణ్ సందేశ్ అయితే పీక్స్ అసలు అని ఏ ఫ్యాన్ గెలికాడు. అప్పుడు దసరా USA ప్రీమియర్స్ గ్రేటర్ దాన్ పుష్ప USA ప్రీమియర్స్ అంటే డార్లింగ్ డేవన్ ఎంతరా అని అడిగాడు. డేవన్ గురించి మీకెందుకు బ్రో, స్టార్ హీరోస్ చూసుకుంటాడని అనడంతో ఈ వార్ క్లోజ్ అయింది.
మన ఇవాల్టి ఎపిసోడ్లో ద వన్ అండ్ ఓన్లీ మెయిన్ న్యూస్, అలాగే లాస్ట్ వీక్ ట్విట్టర్ని షేక్ చేసిన న్యూస్, బెంగళూరు ప్రభాస్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య కేఆర్ పురం ఏరియాలో జరిగిన 1vs1 ఫైట్. సారీ 1vs10 ఫైట్. 1 month గా జరుగుతున్న ఈ వార్ కి ఇది పెద్ద బ్రేక్ అనే చెప్పాలి. అయితే అసలు గొడవ ఏంట్రా అని మీరు అడిగితే, ప్రభాస్ ఫ్యాన్ రెబెల్ ట్వీట్స్ రెచ్చగొట్టాడు. అల్లు అర్జున్ ఫ్యాన్ విఎస్కే చౌదరి బెంగళూరు ఫ్యాన్స్ ని అప్రోచ్ అయ్యాడు. డేట్ ఫిక్స్ అయ్యారు. వాడు ఎంత మందినైనా తెచ్చుకో చూసుకుందాం అన్నాడు. మనోడు సీరియస్ గా తీసుకొని గ్యాంగ్ ని తెచ్చాడు. వాడు కూడా గ్యాంగ్ ని సెట్ చేశాడు. రెబెల్ 6 members వచ్చారు. గొడవ టైంలో డిస్కషన్ లో వాడు వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు, బాటిల్ తీసుకొని రారా అని వాళ్ళ గ్యాంగ్ తో చెప్పాడంట. దానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రిగర్ అయి కొట్టి ఇది మ్యాటర్. అయితే యాక్చువల్ కాంటెక్స్ట్, ఒక సింహం 20 కుక్కలు చుట్టుముట్టాయనంటే అది ఫీమేల్ సింహం బ్రో, వచ్చిన 20 మగ సింహాలు వెళ్ళిపోయాయి అన్నాడు. ఇంకా ఏ ఫ్యాన్స్ ఎలివేషన్ స్టార్ట్ చేశారు. సారీ టు సే దిస్ ప్రభాస్ ఫ్యాన్స్, బట్ బ్రో గొడవ మధ్యలో పోసేసాడని, ఎవర్రా రెబల్ ట్వీట్స్ గాడు సింగిల్ గా వచ్చాడన్నది, వాడు 6 members ని తెచ్చుకున్నాడు, వీడిని కొడుతుంటే వాళ్ళందరూ మూసుకొని సైడ్ కి పోయారని, వాడు తెచ్చుకున్న 6 members కూడా మనోళ్ళే అని, పొగతోడి ఆంబోతు అని, తెలంగాణ, ఏపీ, కర్ణాటక డన్, కేరళ అండ్ నార్త్ లో మాతో పెట్టుకున్న గడే లేడు, నెవర్ ఎవర్ మెస్ విత్ ఏ ఫ్యాన్స్ అని, మార్నింగ్ మోటివేషన్, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడని దీపుని ట్యాగ్ చేశారు. దీనికి ప్రభాస్ ఫ్యాన్స్ కౌంటర్ స్టార్ట్ చేశారు. విఎస్కేని ట్యాగ్ చేసి నీ పిల్లని కైనా ఒక్కడే వెళ్తావా లేదా 30 members తీసుకెళ్తావా అని, దోస్ రౌడీస్ అండ్ విఎస్కే కాన్వో, నెక్స్ట్ పేమెంట్ నీ పెళ్ళాక ఇవ్వు, నా పెళ్ళాక ఎందుకు, నువ్వు ఎలాగో ఒక్కడే లేవు, మళ్ళీ మేము 50 members రావాలి, అది కూడా కరెక్టే డీల్ అని. అంతమందిని చూసినా పారిపోకుండా ఒక్కడే నిలబడ్డాడు, నీ గట్స్ అందరికీ ఉండవు బా అని రెబెల్ ట్వీట్స్ ని ట్యాగ్ చేసి ఎలివేషన్స్ కూడా వేశారు. ప్రౌడ్ ఆఫ్ యూరా, ఒక్కడే వెళ్ళావని, ఎంతమంది కొట్టినా ఎంత బ్లడ్ పోయినా వాడితో వేరే హీరో పేరు చెప్పించలేకపోయారు, ఫర్ ఎవర్ లాయల్ ప్రభాస్ ఫ్యాన్స్ అని. ఇవి కాకుండా విఎస్కే మీద పర్సనల్ అటాక్ కూడా స్టార్ట్ చేశారు. రే విఎస్కే, నువ్వేదో డీ బాస్ ఫ్యాన్స్ ని రౌడీస్ ని తెచ్చి కొట్టించేసి గెలిచేసా అనుకుంటున్నావు, నీ ప్రతి డీటెయిల్స్ ఉన్నాయి, నీ జాబ్, నీ కెరీర్, నీ లైఫ్ అన్ని సెటిల్ చేస్తాం, రెబల్ టైమ్ స్టార్ట్స్ అని మాట్లాడడానికి వస్తే రౌడీస్ తో కొట్టించడం ఏంట్రా, ఇవాళ రేపు కాకపోతే నెక్స్ట్ మంత్ అయినా వాడికి సింగిల్ గా దొరుకుతావుగా, బెంగళూరు లోకలోడాడు, ఇంకా భయంగా బతుకని. బెంగళూరు రెబల్ తో ఇప్పుడే మాట్లాడడం జరిగింది, నార్మల్ గానే ఉన్నాడు, నోస్ కి తగలడం వల్ల కాస్త బ్లడ్ వచ్చింది, విఎస్కే పీజీ దగ్గరికి పోతున్నాను అన్నాడు, వదిలే సమస్య లేదంటున్నాడని. అరే విఎస్కే గుర్తుపెట్టుకో, నేను నీ మీద కేసు పెట్టకుండా వదలను, పక్కా ఉడుపుతా నిన్ను అని. ఇవి అయ్యాక నాని వచ్చి విఎస్కే ఫోటో నంబర్ పెట్టి బెంగళూరు పోలీసుని ట్యాగ్ చేసి యాక్షన్ తీసుకోండి అని అంటే, ప్లీజ్ షేర్ ది ఎగ్జాక్ట్ ప్లేస్ ఆఫ్ ఇన్సిడెంట్ అని వాళ్ళు అడిగారు. నా ప్లేస్ కూడా తెలుసుకోలేరు, మీరేం పోలీసులు రా బాబు అని అంటే, ఇంకోటి వచ్చి బెంగళూరు పోలీసుని ట్యాగ్ చేసి యాక్షన్ తీసుకోండి అని అడిగితే, వీ హ్యావ్ ఇన్ఫార్మ్ టు కేఆర్పురం పోలీస్ అన్నారు. థ్యాంక్ యూ, కైండ్లీ లుక్ ఇన్ టు దిస్ ఆల్సో అని లాస్ట్ ఇయర్ బ్యాక్ డోర్ జాబ్ ఇప్పిస్తా అని విఎస్కే చేసిన ట్వీట్ పెట్టాడు. ఇంకోటి వచ్చి విఎస్కే ఒక వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్, వాడు వర్క్ చేస్తున్న కంపెనీకి హైదరాబాద్ లోను విజయవాడలోను ఆఫీసెస్ ఉన్నాయి, వీడు జాబ్స్ ఇప్పిస్తా అని చెప్పి 5 lakhs జాబ్ కి 2.5 lakhs కమిషన్ దొబ్బుతున్నాడు, ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ కూడా ఇస్తున్నాడు, చూడండి అని చెప్పి ఏమీ తెలియని గుడివాడ అమర్నాథ్ని, వైసీపీని ఇలా ఎవరిని పడితే వాడిని ట్యాగ్ చేశాడు. అలాగే ఒక కన్నడవాడు వచ్చి విఎస్కే డీటెయిల్స్ పెట్టి పోలీసులను ట్యాగ్ చేసి బెంగళూరు ఎన్వైరన్మెంట్ ని స్పాయిల్ చేస్తున్నాడు అన్నాడు. ఇవన్నీ చూసి విఎస్కే జంకాడు. ఒక పీబీ ఫ్యాన్ వచ్చి పీజీ నుండి పారిపోతున్నావు అంట కదా అని ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ప్రభాస్ సీనియర్ ఫ్యాన్ అన్వర్ కూడా వచ్చి పీజీలో సామాన్లు తీసుకొని పారిపోతున్నాడంట, ఇంత ఉచ్చపోసుకునేవాడివి నీకు ఎందుకు ఆఫ్లైన్ ఫార్మర్స్ అని అంటే, వాడి కోసం బయట వెయిట్ చేస్తున్నామని ఇంకోటి అప్డేట్ ఇచ్చాడు. అప్పుడు ఒకటి వచ్చి విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్తే విఎస్కే ప్రాబ్లం, కర్ణాటక ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రంజిత్ రెడ్డి అన్నకి మినిస్టర్ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పైగా లోకల్, ప్రతి పిఎస్ కి తిప్పి కొడతారు, మర్యాదగా పీజీ కిందకి దిగి సారీ చెప్తే ఇష్యూ సార్ట్ అయిపోద్ది అన్నాడు. ఆ విఎస్కే గడ అందరికి కాల్ చేసి పీబీ ఫ్యాన్స్ శరణ్ కి సారీ చెప్తా, శరణ్ ఆపండి అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. శరణ్ ఏమో వాడిని నన్ను ఫేస్ టు ఫేస్ కలిసి చెప్పాలంటున్నాడంట, ఎక్కడేమో ఏఏ ఫ్యాన్స్ ఎలివేషన్ చేసుకుంటున్నారు అన్నాడు. దీనికి ఏఏ ఫ్యాన్స్ కౌంటర్ చేశారు. బెంగళూరు రెబల్ విఎస్కేని అబ్యూస్ చేసిన వీడియో పెట్టి ఇప్పుడు పోలీసుని ట్యాగ్ చేద్దామా అన్నాడు. అలాగే రష్మిక మందన్న ఒక చిన్నపిల్ల వీడియోకి ఆ పాపని కలవాలనుంది ఎలా అని అడిగిన ట్వీట్ కి, నా ఎంజీ చేస్తే ఇస్తా పాప అని బెంగళూరు రెబల్ పెట్టిన కామెంట్ ని తెచ్చి, సీ దిస్ హౌ ఈ ట్రీటెడ్ ఉమెన్, ప్లీజ్ టేక్ యాక్షన్ అని బెంగళూరు పోలీసుని ట్యాగ్ చేశాడు. ఇవన్నీ జరుగుతుండగా ఒక అమ్మాయి వచ్చి, వీళ్ళ గొడవ వల్ల రేపు రాధేశ్యామ్ రిలీజ్ డే అని కూడా మర్చిపోయారు, స్ప్రెడ్ లవ్ నాట్ వైలెన్స్, అందరం రాధేశ్యామ్ వైభవదాం రండి అంది. అలాగే ఎంబీ ఫ్యాన్ వచ్చి, ఇలాంటి ఇష్యూస్ లో ఎంబీ ఫ్యాన్స్ గోల్డ్, వాడొక్కడే దొరికినా వాడిని కొట్టకుండా వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి తెలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేసి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు, గోల్డ్ రా మా ఫ్యాండమ్ అన్నాడు. అప్పుడు ప్రభాస్ ఫ్యాన్ చరణ్ వచ్చి, అసలు ఎగ్జిస్టెన్స్ లేని వాళ్ళకి అటెన్షన్ ఇచ్చామని దీపుని ట్యాగ్ చేసి తిడితే, ఆహా లోన్ యాప్ కి డబ్బులు కట్టాలని ఇక్కడ ముష్టెత్తుకుని లుచ్చాగడు మాట్లాడుతున్నాడంటే, ఒకడు బతికుండగానే పోయాడని స్కామ్ చేసి 30 లక్షలు మీ జాతి నాకు చెప్తున్నారా అన్నాడు. దీనికి ఆర్సీ ఫ్యాన్ జాన్ విక్ లాఫ్ ఎమోజీ పెడితే, పిల్ల క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడని వాడితో చరణ్ కష్ట సుఖాలు చెప్పుకున్నాడు. అప్పుడు జాన్ విక్ ఏ క్యారెక్టర్ మీద ఎలిగేషన్స్ చేసిన ఒక పాత వీడియో పెట్టి, క్యారెక్టర్ అనే పెద్ద మాటలు మాట్లాడడం తప్పు చరణ్ బ్రో అన్నాడు. అప్పుడు ఏ ఫ్యాన్ వచ్చి, 1 hour సరిగ్గా ఫోకస్ పెడితే ఎగ్జిస్టెన్స్ లేకుండా పోయే ఫ్యాండమ్ రా మీది, ఎందుకు
ఎందుకనే ప్రతి దాంట్లో దూరుతావని వాడిని మూయించాడు. ఈ లోపు ప్రభాస్ పిఆర్ ప్రసాద్ వచ్చి ఈ గొడవ ఆపకపోతే ప్రభాస్ ఫ్యాన్స్ ని ప్రభాస్ తో కలవనివ్వను, మీటింగ్స్ ఈవెంట్స్ క్యాన్సిల్ చేయిస్తా అని పెడితే నీకు సంబంధం లేని మ్యాటర్ లో ఎందుకు దూరుతున్నావు అని ఒకటి అడిగాడు. అసలు మ్యాటర్ ఏంటని ఒకటి అడిగితే విఎస్కే ఫ్రెండ్ ఏఏ ఫ్యాన్ శరత్ ప్రసాద్ ఫ్రెండ్ అంట, అందుకే ఇలా బెదిరిస్తున్నాడని తెలిసింది. అప్పుడు ఒక పీబీ ఫ్యాన్ వచ్చి నువ్వు ఈవెంట్స్ క్యాన్సిల్ చేస్తే మా ఫ్యానిజం ఆగిపోద్దా, ప్రభాస్ ని కలవకపోతే మా ఫ్యానిజం ఆగిపోద్దా, ఊహ తెలిసిన ఏజ్ నుండి ఆయన అభిమానులం, ఆయన మాకు దేవుడు లెక్క పూజించుకొని బతికేస్తానులే అన్నాడు. ఇక లాభం లేదురా, ఫైనల్ టచ్. ఆ బూతులు తెగ తిట్టేసుకుని తెగ గోల్ చేసేసి కొట్టేసుకున్నారా. దాని వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఏం లే. సాటర్డే అలా వీకెండ్ ఎంజాయ్ చేయకుండా స్పేసుల్లో కొట్టి అమ్మ నా బూతులు తిట్టి మీకు ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా. ఏంటంటే మిమ్మల్ని ఓ హాస్టల్లో చిన్నప్పటి నుండి ఏం పెట్టకుండా చేయాలి, అప్పుడు తెలుస్తుంది అమ్మ బాబులు విలువ. అప్పుడు ఇంకా హేమంత్, నాని అలాగే ఐకాన్ ట్వీట్స్ లాంటి డైలీ ట్రోలర్స్ వచ్చి ట్రోల్స్ అన్ని ఆన్లైన్ వరకే ఆఫ్లైన్ లో కొట్టుకోవద్దని నీతులు చెప్పారు. అప్పుడు ఎన్టీఆర్ సీనియర్ ఫ్యాన్ కిక్ టాలీవుడ్ వచ్చి నాకు తెలిసిన స్టఫ్ అకౌంట్ అడ్మిన్ ఒకడు హీరోస్ కోసం కొట్టుకోవడం ఆపి హీరోయిన్స్ ని చూసి కొట్టుకోండి అని అన్నాడని అంటే ఒక ఏ ఫ్యాన్ వచ్చి నిన్న వాళ్ళు వేసిన మెచ్యూర్ ట్వీట్స్ చూస్తుంటే బ్రదర్హుడ్ ఫీలింగ్ వచ్చింది, మా కో ఫ్యాన్స్ కే చెప్తున్నా, ఎన్టీఆర్ అన్న పైన ఒక్క ట్రోల్ వేసినా బ్లాక్ చేస్తా, రే టైగర్స్ దేవర మీ మూవీ కాదు మాది, నా సైడ్ నుంచి FDFS అని. అలాగే TFI లో మా తర్వాత ఎవరైనా మెచ్యూర్ ఫ్యాన్స్ ఉన్నారంటే ఎన్టీఆర్ ఫ్యాన్సే, థ్యాంక్ యూ టైగర్స్ అని ఒక బీబీ ఫ్యాన్ పెట్టాడు. అయితే వీళ్ళ మధ్యలోకి ఆర్సీ ఫ్యాన్ వచ్చి ఫస్ట్ ఈ కిగ్గాడే పెద్ద పిరిగ్గాడు, వీడిని అందరూ లేపుతున్నారని అంటే వాడి హీరోలాగే వాడిని కూడా ఎవరు దేకలేదు. అప్పుడు ఇంకో బీబీ ఫ్యాన్ వచ్చి మీరు సేఫ్ రా, ఆఫ్లైన్ లో వార్స్ కి మీకు ఫ్యాన్సే లేరని కిక్ అంటే కిక్ సేవమనీలో ఈ డైలాగ్ పెట్టాడు. ఆపేమన్నాడు పెట్టుకోవచ్చు అని అడుగు, ఒక్కడైనా సరే పర్వాలేదు పెట్టుకోవచ్చు అంటే పెట్టుకో. అప్పుడు సడన్ గా ఏ ఫ్యాన్స్ అందరూ వచ్చి రే ఎన్టీఆర్ తో ఆఫ్లైన్ వార్స్ ఏంట్రా, వాళ్ళు చాలా డేంజర్ రా అని వాళ్ళతో పెట్టుకుంటే నువ్వు బతకవని చెప్పడంతో వాడు ఆ ట్వీట్ డిలీట్ చేశాడు. నువ్వేంటి సినిమా చూస్తున్నావా? చచ్చిపోతావురా డైనోసార్ ఎక్కడ, పారిపో. దీనికి చిన్న శాంపుల్ గా ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ వచ్చి అప్పుడప్పుడు సరదాగా పొట్టేల తలకాయ కోస్తూ ఉంటా, మనిషి తలకాయ కోవడం పెద్ద విషయం ఏం కాదనడంతో అందరూ సైలెంట్ అయ్యారు. అప్పుడు విఎస్కే వచ్చి నిన్న జరిగిన దానికి చాలా బాధపడుతున్నా, ఇట్ వాజ్ మిస్టేక్, ఇది ఎక్కడితో ఆపేద్దాం, టేక్ కేర్ అని రెబెల్ ని ట్యాగ్ చేసి చెప్పాడు. అయితే ఒకడు వచ్చి బ్రో రెబెల్ నువ్వు 3 days సైలెంట్ అయిపో, వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఉంది, నువ్వు వెళ్తే నిన్ను కూడా లాగేస్తారు, నక్క దెబ్బ తీయాలి, వాడి కెరీర్ నాశనం చేయాలి, స్టే లైక్ విక్టిమ్ అని పెద్ద శకునిలా సలహాలు ఇస్తే రెబెల్ వచ్చి జస్ట్ నో స్పోక్ విత్ కేఆర్పురం పోలీస్, ఇష్యూ సాల్వ్ అయిపోయిందని పెట్టి ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, ఐ విల్ బి బ్యాక్ సూన్, బై డార్లింగ్స్ అన్నాడు. అయితే ఒక ఏ ఫ్యాన్ వచ్చి టు బి ఆనెస్ట్ వాడు సలార్ కన్నడ కలెక్షన్స్ చూసి బెంగళూరులో ప్రభాస్ కి ఫ్యాన్స్ ఉన్నారు, సపోర్ట్ కి వస్తారు అనుకున్నాడు అని కెలికితే ఈ లెక్కన తెలుగు స్టేట్స్ లో బాయ్కి ఫ్యాన్సే ఉండరు కదా అని కౌంటర్ వేసాడు. అప్పుడు ఏంట్రా పక్క నీది కూడా పగలా అని కుక్కతో ఒక వంకర్లా ఏ ఫ్యాన్ రిప్లై ఇస్తే నా ఏమైనా పీకెట్ అయితే కాకినాడలో ఏ సెంటర్ కైనా రా అన్నాడు. జీబలు బానే ఉంది తమ్ముడు, సరదాగా వస్తావా మరి అని అంటే డేట్ అండ్ టైం ఇవ్వు, ఈస్ట్ అండ్ వెస్ట్ లో ఎక్కడైనా వస్తా పర్లేదు, పేమెంట్ బ్యాచ్ తెచ్చుకుంటా అంటే ముందే చెప్పు, నేను వెపన్స్ తెచ్చుకుంటా, లేదా 1-to-1 రా చూసుకుందాం అన్నాడు. రేపు నా దగ్గర నీలాంటి లేబర్స్ ఎవరు లేరు గానీ నేను ఎప్పుడైనా ఖాళీగా ఉంటా, టైం డేట్ నువ్వే చెప్పు, వెపన్స్ ఏదైనా తెచ్చుకో, నీ డీపీలో ఉన్న నిరూపిస్తానంటే అరుస్తున్నాడు భయ్యా వీడని ఇంకోడు అన్నాడు. నువ్వు వస్తావేంట్రా అని వాడంటే వస్తా అని చెప్తే విఎస్కే గడ్ల రౌడీస్ని సెట్ చేసుకుంటావు అన్నాడు. మాటకు ముందు విఎస్కే వెనక విఎస్కే అంటారేంట్రా లేబర్స్, నాతో రండ్రా అని అంటే అంత దిగజారిపోయింది మీ ఫ్యాండమ్ అన్నాడు. నువ్వు ముందు రారా అని వాడంటే దెబ్బలు కన్ఫర్మ్డ్ గా నువ్వే తింటావు అన్నాడు. నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది, ప్లేస్ చెప్పు అంటే కడపకి రా, బెంగళూరు హైదరాబాద్ లాంటి పిల్ల ప్లేసెస్ కాదన్నాడు. ప్రెసెంట్ నేను చెన్నైలో ఉన్నా, కుదిరితే రా, లేకపోతే వెయిట్ చేయి, నీ నంబర్ అడ్రస్ పంపు అన్నాడు. చెన్నయ్య ఎన్ని రోజులు అయిందో, నీ వల్ల చెన్నైకి వచ్చే భాగ్యం దొరికింది, అస్సలు వదులుకోను, నీ నంబర్ అడ్రస్ పెట్టి పక్కా వస్తా అన్నాడు. వచ్చే రేపు లొకేషన్ పెడతా, డేట్ కూడా చెప్తా అన్నాడు. బాగుందిరా, ప్రతి స్టేట్ లో ఉన్న క్యాపిటల్స్ కవర్ చేస్తున్నారు. ఓ వైజాగ్ క్యాపిటల్ కాదు కదా, సారీ. సో అదమ్మా మ్యాటర్ ఈ వీడియో కింతే. మరి ఈ సిరీస్ కి కొంచెం బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నా, ఇంకా ట్విట్టర్ కూడా మొత్తం పాలిటిక్సే ఉంది. ప్యూర్ పాలిటిక్స్ టచ్ చేద్దామంటే చెప్పండి, నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దాం, లేదు వద్దంటే మనం వేరే సిరీస్ స్టార్ట్ చేసుకుందాం. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్. మేము మాట్లాడుతున్నాం కదా, నేను వాడు ఉదయం మాట్లాడుకుంటున్నాం కదా, నీకేంద్ర మధ్యలో దూల. నేను ఇప్పుడు ఏం అడిగినా హాయ్ నాన్న సెలబ్రేషన్స్ వీడియో అడిగినా లేదంటే లేదని ఉందంటే ఉందను. అరే నీ నోట్లో నా పెట్టుకున్నావా, బర్ర 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 అని వాయిస్ వస్తాను. ఏంట్రా ఆయన అన్న డ్రామానా, దాని సెలబ్రేషన్స్ ఉండవా, గద్దలాగా ఎగురుతారు, అదేమన్నా ఓపెన్ హ్యామర్ అనుకున్నారేంట్రా.